SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక కన్న తండ్రి తన 5 ఏళ్ల కుమారుడి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. కన్న తల్లి సమక్షంలోనే తన కొడుకు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆమె చేసిన ఆర్తనాదాలు అతనికి వినిపించలేదు. కేవలం వినికిడి లోపం కారణంగానే ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటనలో 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా మిర్దోటి మండలం ఆల్వాల్ అనే గ్రామంలో కనకరాజు, లావణ్య దంపతులకు 3 కుమారులు. వారిలో చిన్నవాడైన 5 ఏళ్ల నికాష్ అనే బాలుడు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. వ్యవసాయ పనులకు గాను వారి యొక్క పొలం దున్నడం కోసం ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడంతో చిన్న కుమారుడైన నికాష్ కూడా వారితో వస్తాను మారం చేయడంతో పొలం పనులకు తీసుకెళ్లారు. ఆ యొక్క పొలం చదును చేసే క్రమంలో ట్రాక్టర్కి రోటోవేటర్ బిగించి పక్కన డ్రైవర్ సీట్ పక్కన ఉండే డోమ్ పైన నికాస్ని కూర్చోబెట్టుకొని ఆ యొక్క రోటోవేటర్తో పొలం పనులు చేస్తుండగా ఒకసారి స్కిప్ అయింది. ఆ ట్రాక్టర్ ఒడిదుడుకులకు కుదుపులకు లోనైంది. ఆ కుదుపులు లోనైన క్రమంలో నికాస్ జారి ఆ యొక్క రోటోవేటర్ మీద పడడం జరిగింది. ఆ యొక్క నికాస్ పడిన తర్వాత కూడా కేకలు వేశాడు. ఆ కేకలు పక్కనే ఉన్న తల్లి విన్నది. తల్లి కూడా ట్రాక్టర్ ఆపు ఆపు అంటూ భర్తని మొత్తుకున్నది, బాగా అరిసింది. కానీ కేవలం కనకరాజుకి వినికిడి లోపం ఉంది. చెవుడు కారణంగా అటు నికాష్ ఆర్తనాదాలు వినిపించలేదు, ఇటు కన్న తల్లి రోదన వినిపించలేదు. క్షణాల్లో ఆ రోటోవేటర్లో బాలుడు నలిగి చిరిగాడు. ఒక కాలు, తల మొత్తం ఛిద్రమైపోయింది. ఆ కన్న తల్లి కళ్ళ ముందే కన్న కొడుకు అలా జరగడంతో ఆమె అరణ్య రోదన అయిపోయింది. కకావికలం అయిపోయింది. ఆ మనసు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఆలస్యంగా చూసినటువంటి కనకరాజు ట్రాక్టర్ ఆపి లబోదిబోమని మొత్తుకుంటూ కొడుకుని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ రోటోవేటర్ నుంచి బాలుని బయటికి తీస్తూ ఇద్దరు భార్యాభర్తలు గుండెలో చాలా రోధించారు. పక్కనే ఉన్న స్థానికులు వచ్చి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ యొక్క వ్యవసాయ పనులకు పిల్లగాళ్ళని తీసుకెళ్లే క్రమంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు అని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కన్న తండ్రి చేతుల్లో మీదుగా పసి హృదయం తల్లడిల్లడం, ఆ ప్రాణాలు పోవడం ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తుంది. గ్రామస్తులంతా ఈ సంఘటన పైన తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఒక వ్యవసాయ పనుల కారణంగా తల్లిదండ్రుల సమక్షంలో బాలుడు చనిపోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.